చూడని బాబు సందడి సందడి. ఏమండి దెయ్యం వెళ్ళిపోయిందంటారా? ఇదేదో కొడివి దెయ్యంలాగా ఉందిరా బాబు. ఇదిగో నన్ను చంపావంటే మాత్రం బాగుండదు, మర్యాదగా ఉండదు. నేను చచ్చాక నీ మీద పగబడతా. నువ్వు చచ్చినా సరే మళ్ళీ చంపేస్తా. మాది అసలే ప్యాక్షన్ బ్యాక్ డ్రాప్. ప్యాక్షన్ ముఠా తగాదాలు పెడతా. శ్రీ ఆంజనేయ ప్రసన్నాంజనేయ, శ్రీ ఆంజనేయ ప్రసన్నాంజనేయ. ఏమండో, ఇంతగా మించి వడ్డించడం నా వల్ల కాదండి. ఇయ్యే వండింది. ఆకలి మిమ్మల్ని దెయ్యం పట్టినట్టు పట్టిందేందండి. ఏమన్నా? దెయ్యంలా అన్నాను. దయ్యమా? ఎక్కడా? అదేదో నా చుట్టంలో అడుగుతారేందండి. ఆకలి మిమ్మల్ని దెయ్యంలా పట్టింది అని అడిగాను అంతే. ఓహో, అలా అన్నావా? ఇదేంట్రా ఇన్ని వడ్డించావు? నాకు వడ్డించావా, నీ కోసం వడ్డించుకున్నావా? నాది సేమ్ డైలాగు. నేను మాత్రం ఎక్కువ తింటానేంటి? నాకెడ తిరిగి తప్పదుగా. మిగిలింది తింటేయండి, నేనే తింటాను. ఇక కానివ్వండి. కానీ అంటావేమిట్రా? ఉట్టి ఎలా తినగలం? ఇందులో చట్నీ ఏదన్నా ఆడవాలిగా. అక్కడ పొయ్యి మీద తగలాడుతుంది. మే మనోరంజన, ఏ మనోరంజన, నువ్వు మడిసివా తెయ్యాలివా? ఆ చట్నీ తీసురా. అట్ట దెయ్యంలో నిలబడ్డావేంది? వడ్డిచ్చు. ఏమండా చట్నీ అట్టుందే? ఏదో ఉందిలేరా. అయినా నీ వంటకు మేము ఎప్పుడైనా వంక పెట్టామా? అసలు రాత్రి ఏం జరిగిందో తెలుసా అండి? అర్ధరాత్రి 12 గంటలు ఎక్కడి నుంచో అని నక్కల ఓళ్ళో గుడ్ల గోబుల అరుపులు. ఏం దాన్ని చూద్దును కదా. మనోరంజని కాళ్ళు లేవు, కాళ్ళు యాలాడుతుంది. గజ్జల చప్పుడు గల్ 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 అని వినిపిస్తా ఉంది. అరవకో, మధ్యలో అడ్రాకు, నేను చెప్తున్నాను కదా. నవ్వించాలి పట్టుక. కనీసం థ్యాంక్స్ చెప్దాం లేదు. పట్టుకోవే. నువ్వేంట్రా పెద్ద స్టూడెంట్ లా బిల్డప్ ఇస్తున్నావు? ఎంబీఏ ఫెయిల్ కదా. హలో, మనం ఫెయిల్ అవడానికి కారణం ఉందమ్మా. అదర్వైజ్ సూపర్ స్టూడెంట్ తెలుసా? అదే అనుకుంటున్నారు అందరు కాలనీలో. వెనకటి నీలాంటి వాడు వారానికి 7 రోజులు ఉన్నాయి కాబట్టి సరే 8వ రోజు చంపేద్దును అన్నాడట. లేదే, వాడు చెప్పింది నిజమే. పాస్ అయిపోయాడు అనుకో పెళ్ళైపోతుంది. అది మా పల్లెటూరి మామయ్య కూతురుతో. అందుకే ఫెయిల్ అవుతూ ఉన్నాడు. ఎన్నిసార్లు ఫెయిల్ అయితే ఉద్యోగం ఎవడిస్తాడ్రా? ఫైల్ చూసి పక్కన పడేస్తారు. అప్పుడు ఏం చేయాలో అర్థం కాక ఉద్యోగం సద్యోగం లేకుండా రోడ్డు మీద తిరుగుతాడు ఇలాంటి అమ్ముకుంటూ. ఓయ్ 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 వామ్మో. ఆ తర్వాత పెళ్ళైపోయిన మీ మావయ్య కూతురుని చూస్తూ బోర్మని ఏడుస్తావు. ఏడిస్తే పర్వాలేదే, చివరికి ఏం చేయాలో తెలియక వాళ్ళ ఇంట్లోనే పనోళ్ళలాగా చేరతాడు. నా చిప్స్ తిని నాకే సెటైర్లు వేస్తారా? ఏంటా నవ్వు? నీ ఫ్రెండ్స్ నువ్వు. హలో, సెటైర్ లేటం కాదమ్మా, ఏదో చిప్స్ ఇచ్చావని కృతజ్ఞతతో నీ ఫ్యూచర్ చెప్తున్నావు. ఇదండి సందడి. మిగతా సందడి రేపు చూడండి. దీన్నే సందడే సందడి. చూడని బాబు సందడి సందడి.